మేము జిల్లా మీరు చేయకపోతే ఖచ్చితంగా చేస్తాం, ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా. అధికారం వచ్చి దేవుని దయతో వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు ఇంకోటి మాట అన్నావు, ప్రజలు మేము క్షమాపణ చెప్పాలా, మోకాల కింద కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి వ్యతిరేక జరపాలంట. ఆ కర్మ నీకు పట్టింది ఖచ్చితంగా. 18 నెలలుగా ఏం చేయలేదు. ఒకటి మోకాల మీద కూర్చొని ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నువ్వు తాగల్లా, చల్లపోయే కాదు నువ్వు తాగల్లా. అది ఇప్పుడు నువ్వు చేయాల్సి ఉండదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 24 గంటలు ఇంతసేపు మాట్లాడినా భయప్రాంతాలు చేసినాము. ఎవరిని భయప్రాంతాలు చేసినాము? ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాము? దోపిడీ జరిగింది. ఎక్కడ దోపిడీ జరిగింది? నువ్వేం చేస్తావు? దోపిడీ జరిగింటే నువ్వు 18 ఏళ్ళు ఏం చేస్తా ఉన్నావు? నీ ఆదాయాన్ని వెతుక్కునేదానికి ఇవన్నీ కూడా ఏదో రకంగా నీ ఆదాయం కావాలి. నీకు ఆదాయం వెతుకునేదానికి ప్రచారాలు చేస్తూ ఉంటాను అంతా కూడా. ఆలోచన చేసే ఒకటే, నేను 26 కోట్లు ఖర్చు పెట్టినాను, నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి. నీ మనసుకు మేము మన విశ్వాసం తెలుసుకో. పేదోళ్ళ కోసం పంచే కోడిగుడ్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావంటే ఇంతకింటే హీనమైన పరిస్థితి ఏమైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. వీటిగా నువ్వు ఏం చేసుకుంటే చేసుకో. ఎందుకంటే నువ్వు గెలిచావు, 5 ఏళ్ళు ఉంటావు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉంటావు కాబట్టి నువ్వేమేదైతే దోపిడీ చేయాలనుకున్నా చేసి ప్రాబ్లంలే. జిల్లా విషయంలో మేము గ్యారెంటీగా పనిచేస్తాం. జిల్లా విషయంలో మేము జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రజల సెంటిమెంట్ కూడా మాకు ఉంది కాబట్టి దీని మీద అయితే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా మాటలు వదిలేయండి. ఇన్నాళ్ళు మొదట్లోన ఏం మాట్లాడినా కూడా వింటా ఉండ్రి. ఏదో కొత్తగా వచ్చావు, ఏదో చేయగలుగుతావని చెప్పేసి. ఆదాయం డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం. ఎంత చెయ్యాలో చేయగలిగినాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చేసినాం, జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినాం. ఏదున్నా కూడా ప్రజలు తెలుసు బాగా. అది ఏదున్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు. ప్రజలను అమాయకంగా అనుకుంటున్నాం. ఆదోన్ ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా. నువ్వు చెప్పిందంతా వింటారని అని చెప్పేసి కాదు. ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిడికలు బిగియండి. ఆదోన్ జిల్లా కావాలని ఊరికి చెప్పిస్తూ వస్తుంది. అది ఏదన్నా కూడా పనితనం ఉండాలి, కానీ ఆ పనితనం లేకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు. విసుగొచ్చింది, అయిపోయింది. ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఊరు చూసిండే వీళ్ళు. ఏదన్నా చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, దాని గురించి ఆలోచన చేయలేదు ఎవరు కూడా. ఇష్టానుసారంగా నోటు వచ్చేట్లు మాట్లాడితే మిగతామే పడతావు అనుకుంటున్నావా? నువ్వు వాట్సాప్ బాగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు పడేదంటే చెయ్యి, నీకు చేత అయితే చెయ్యి, లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం. ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా చేసుకుంటాం.